శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున శని రాత్రి 11:15 మీనరాశిలోకి సంచారం స్టార్ట్ అవుతుంది. సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉంది. ఇక రాహువు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శని యొక్క కలయిక పూర్వభాద్ర నక్షత్రంలో మీనరాశిలో కలవబోతున్నారు. రెండు గ్రహాలు ఒకటే నక్షత్రంలో ఉండబోతున్నాయి. ఒకటే రాశిలోను మరి అదేవిధంగా ఒకటే నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటున్నాయి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడికి శనికి ఉన్నటువంటి వైవిధ్యం మరి అదేవిధంగా రాహువుకి శనికి ఉండేటువంటి కంపాటబిలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాహు వచ్చేటప్పటికి జనరల్గా ఒక టెస్టింగ్ ప్లానెట్ లాంటి వాడు, అంటే ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు. అంటే ఒక టీచర్ ఎలాగైతే విద్యార్థికి చదువు చెప్పిన తర్వాత తను కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడా లేదా అది చెక్ చేసిన తర్వాత ఎలాగైతే మార్కులు వేస్తాడో, శని కూడా అలాంటివంటి ఒక క్రమశిక్షణ రాహిత్యంగా లేనటువంటి వాడికి ఇవ్వడు మంచి రిజల్ట్స్ అనేది. ఎవరైతే క్రమశిక్షణ పూర్వకంగా ఉన్నాడో వాడికి ఎక్కువగా మార్క్స్ అనేది ఇస్తూ ఉంటాడు అన్నమాట. రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అపర్ధావ భావనలు క్రియేట్ చేసేటువంటి వాడు, అపస్మారక స్థితిని కలగజేసేటువంటి వాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కలిగించేటువంటి ఒక మోహపూరితమైనటువంటి ప్లానెట్గా కూడా రాహుని క్రియేట్ చేస్తారు. రాహు కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి రాహు శని యొక్క కంజక్షన్ అనేది అది శుక్రుడి యొక్క నక్షత్రంలో కలవబోతున్నాయి అన్నమాట. ఇటువంటి కలయిక అనేది మార్చి 29 నుండి రాబోతున్నటువంటి మే 18 వరకు, ఎందుకంటే రాహు తిరిగి మళ్ళీ తన యొక్క అంటే కుంభరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు. కుంభరాశిలోకి వచ్చేటువంటి రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దాం. ముందుగా రాహు గురించి మనం చెప్పాలంటే వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగానే రాహు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడనమాట. మనకు గమనించినట్లయితే శని మహర్దశలో కొంతమందికి యోగకారకమైనటువంటి ఫలితాలు, శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. రాహు 18 సంవత్సరాల మహర్దశలో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాహు సరైనటువంటి స్థితిలో లేకపోతే చాలా కష్టాలను గురి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క రాహు శని యొక్క కలయిక 3 రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ 3 రాసులు ఏంటో చూద్దాం. రాబోతున్నటువంటి రాహు శని యొక్క కలయిక ఎలా ఉండబోతుంది, 3 రాసుల వారికి ఇది ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. ఆ 3వ రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు శని యొక్క కలయిక వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది, రాజకీయ అనుకూలతను ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో వృత్తిపరంగా వ్యాపారపరంగా మీ యొక్క స్థైర్యాన్ని ధైర్యాన్ని నిలుపుకోగలుగుతారు, ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది. మీడియా రంగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. మీరు చెప్తున్నటువంటి విషయాలకి మీకున్నటువంటి పరిజ్ఞానానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు. మీడియా రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, మెటలర్జిస్ట్లో పనిచేస్తున్నటువంటి వారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, సినిమా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ప్రొఫెసర్స్, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి. అదే సమయానికి గురువు కూడా అనుకూలంగా ఉండటం ఈ యొక్క సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సత్సంతాన యోగం కలగటం, పుత్ర సంతాన ప్రాప్తి కలగటం, మరియు అదేవిధంగా ధైర్యం కలగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది స్థైర్యం. ఆ స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ స్థైర్యంతో పాటు ఏదైనా చేయగలిగను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రెండు ఉంటే జీవితంలో ఏ మనిషి అయినా సరే సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ని ఈ సంవత్సరం రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ముందుకు నడిపేటువంటి కొన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా
మెటలర్జీస్లో ఏవైతే ఉన్నాయో అంటే మెటల్స్లో కానీ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ క్రూడ్ ఆయిల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ క్లరికల్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి వారు గుమస్తాలు కానీ వీరందరూ మరి వాటితో పాటు కింద డౌన్ ట్రేడ్ లేబర్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కానీ లేకపోతే సిమెంట్ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు ఎక్కువగా పొందగలుగుతారు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తున్నది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాహువు శని మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అదే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఐఐటి, జిప్మర్, నైపర్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి మానసికంగా స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వారికి అధికమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో వీరికి చివరిగా అంటే ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ అంటే మార్చి 29, 30 అంటే కొత్త సంవత్సరం అంటే విశ్వావసన సంవత్సరంలో స్టార్టింగ్లో ఒక మంచి పరిణామంగానే గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఎదగడానికి ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇది ఒక అధికారాన్ని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో నలిగిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. గడిచినటువంటి 7 సంవత్సరాలు ఏదైతే ఉందో 7 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావ రీత్యా ఫైనాన్షియల్గాను ఆరోగ్యపరంగాను శారీరకంగాను మానసికంగాను ఏదైతే కొన్ని కష్ట నష్టాలు పడ్డారో వాటి నుంచి ఒక విముక్తి ఒక రిలీఫ్ అని కూడా చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ యొక్క రాహువు శని కలయిక అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల బాగుంటుంది. బాగా తెలిసినటువంటి వారు భాతృవృద్ధి బాగుంటుంది. మీకు మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒక మంచి ఉద్యోగం రావడం, వారు ఉన్నత స్థాయిలో స్థిరపడడం అనేది విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు ముఖ్యంగా వెస్ట్ సైడ్ డైరెక్షన్ అంటే పడమర దిక్కు ప్రయాణాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. 3 రాశుల వారికే నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది. వాటిలో 3వ రాశి వచ్చేటప్పటికి ఈ యొక్క మకర రాశి అన్నమాట.